డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెడుతున్నట్టుంది అనిత. అయితే రేపు 10 o'clock ఎక్కడికి రావాలని మెసేజ్ పెడతాను. ఓకే. హలో, నీ టైమింగ్ ఎప్పుడు ఇంతేనా? నన్ను 10కి రమ్మని నువ్వు 10:30కి వచ్చావే. అపాయింట్మెంట్ 10:30కే. నీ టైమింగ్ ఎప్పుడు ఇంతే అని ఓ ½ అవర్ ముందే చెప్పాను. పద. నాకు రాత్రంతా నిద్రపట్టలేదు. ఎందుకు? ఎందుకేంటి? నువ్వు తెలిసి అడుగుతావా తెలుసుకోవాలని అడుగుతావా? నమ్మ లవ్ ఫెయిలియర్ కదా అన్వి. సిద్ధు, ఓవర్ డ్రామాటిక్ అవ్వకు. ఈ ప్రేమ పెళ్ళి అని చెప్పి నన్ను ఇరిటేట్ చేయదు. కమ్. ఇరిటేటా? రాక్షసి. ఇవిడు ఇంకా ఉందా? సిద్ధు, పబ్లిక్లో ఏంటిది? పబ్లిక్ ఇక్కడ జరిగేది హోమం కాదు, కామం. అయినా నాకు ఈ మ్యాగజైన్ అవసరం లేదులే. ఎందుకు? నేను నిన్ను ఇమాజిన్ సిద్ధు, నువ్వే. ఎందుకు? నీ అగ్రిమెంట్లో ఈ కండిషన్స్ ఏం లేవే. డోంట్ యూ డేర్ సిద్ధు. అంటే ఇప్పుడు నా ఇమాజినేషన్లో కూడా నాకు ఫ్రీడమ్ లేదా? కుదరదు. ఇట్స్ సో డామినేటింగ్. సర్లే, నేనేం నిన్ను ఇమాజిన్ చేసుకోనులే. గ్యారంటీ ఏంటి? గ్యారంటీయా? నీకు పుట్టబోయే బిడ్డకి నీ పోలికలు అస్సలుండవు. ఈవిడి పోలికలు ఉంటాయి, చూసుకో. మేడం, మీరు బ్లడ్ టెస్ట్ తీసుకెళ్ళండి. వెళ్ళు. సిద్ధు. ఓకే, వెళ్ళు. సార్, మీరేంటి సార్ ఇక్కడే వెయిట్ చేస్తున్నారు? రండి, మనం మీ సిమన్ కలెక్ట్ చేద్దాం. మనమా? మనమేంటి? నేనే చేసుకుంటాను. యా ప్లీజ్. అది స్పర్మ్ శాంపుల్కి బాటిల్ తీసుకెళ్ళి అక్కడ వెయిట్ చేయి. మనిషినా గుర్రాన్న? ఇంత రాదండి. ఆ బాటిల్. ఓ సారీ. ఓకే. ఈయనేనా నీ మేలి జాతి మనగాడు? నువ్వు చెప్పిన క్వాలిటీస్ విన్నాక అలాంటి ప్రపంచంలో దొరకడనుకున్నానమ్మా. గుడ్. చెప్పానా స్ట్రాంగ్ జీన్స్ అని? నీకు ట్విన్స్ పుడతారులే. బట్ గుడ్ ఈస్ నాట్ గుడ్ ఇనఫ్. ఏంటి నాట్ గుడ్ ఇనఫ్? హలో, మా తాతకి 11 మంది పిల్లలు తెలుసా? డోనర్ మీ తాత కాదుగా. చూడమ్మా, స్పర్మ్ కౌంట్ బాగా పెరగాలంటే నువ్వు ఇక నుంచి నీ లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చేయాలి. షూర్. సిగరెట్లు ముందు వెంటనే మానే. యా. వాట్? ఇక నుంచి 6 వారాల పాటు నేను ప్రిస్క్రైబ్ చేసిన ఫుడ్ ఎక్సర్సైజ్లు స్ట్రిక్ట్ గా ఫాలో. ముఖ్యంగా ఆ ఫెనుగ్రీ, అది బాగా తిను. ఏంటది? ఫెవిక్వికా? దేనికి? ఇంకేం చేయాలి డాక్టర్? స్కిన్ టైట్ జీన్స్ అవాయిడ్ చేసేయాలమ్మా. గాలి బాగా ఆడాలి కదా. సిద్ధు, మెంటల్ స్ట్రెస్ అస్సలు తీసుకోకూడదు. మీరు చెప్తుంటే నాకు ఆల్రెడీ స్ట్రెస్ వచ్చేస్తుంది డాక్టర్. స్ట్రెస్ అంటే గుర్తొచ్చింది, సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్ అస్సలు చేసుకోవద్దు. ఓ ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్ డాక్టర్. ఏంటి కామెడీయా ఏంటి? ఇవన్నీ నేను ఎందుకు చేయాలి డాక్టర్? అయినా ఇండియాలో రోజు ఎంతమంది పిల్లల్ని కనట్లేదు? ఇవన్నీ ఫాలో అవుతున్నారా ఏంటి? ఇక్కడ సిచ్యువేషన్ వేరు సిద్ధు, మన ఆర్టిఫిషియల్ ప్రాసెస్. బయట కార్యంతో పని జరిగితే ఇక్కడ వీర్యంతో పని జరుగుతుంది. మా ఈ స్పర్మ్ డోనర్ క్వాలిటీస్ కోసం నువ్వు ఎంత ఇంపార్టెంట్ కేర్ తీసుకున్నావో నెక్స్ట్ రొటీన్ కోసం కూడా అంతే తీసుకోవాలి. స్పర్మ్ కౌంట్ ఎంత పెరుగుతుందో సక్సెస్ రేట్ అంత ఎక్కువ ఉంటుంది. ఐ గెట్ ఇట్ డాక్టర్. గుడ్. వి విల్ స్ట్రిక్ట్లీ ఫాలో ఇట్. వి ఎక్కడ ఉంది దాంట్లో? మొత్తం నేనే చేస్తున్నా. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, థ్యాంక్స్ డాక్టర్. ఓకే డాక్టర్, 6 weeks అన్నారు కానీ మధ్యలో సండేస్, నేషనల్ హాలిడేస్ నాడు చీటింగ్ చేయొచ్చు కదా? హీ వాంట్స్ టు చీట్ ఆన్ యు మా. ఏం లేదు, అది జస్ట్ చిట్ చాటింగ్ అంతే. థ్యాంక్ యూ డాక్టర్. ఇది నీ డైట్ చార్ట్, నువ్వు కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. డైట్ అసలు అమ్మా, రేపటి నుండి ఇదే డైట్. దేనికి రా ఇవన్నీ? స్పర్మ్ కౌంట్ పెరుగు. ఏంటి? జర్మ్ కౌంట్ అమ్మా. జర్మ్స్ పోతాయి ఇవి తింటే. వీటిలో ఆకుపచ్చ రంగులో ఏది కనిపిస్తే అది కలిపి మిక్స్ చేసి ఒక మంచి గ్రీన్ కలర్ జ్యూస్ చేయి. రేపు మార్నింగ్ కరెక్ట్గా 6 o'clock వచ్చి తాగుతాను.
యా ఇప్పుడే ఒక 20 రౌండ్స్ జాగింగ్ ఫినిష్ చేసా. ఇంకో 30 రౌండ్స్ చేసి నీకు కాల్ చేస్తాలే. అంత కష్టపడు, నేను చూస్తున్నా. దీనిలో ఉన్న ట్రాకర్ నా ఫోన్ కి సింక్ చేశా. ట్రాకర్ ఎందుకు? ఇప్పుడు ఆ 20+30 రౌండ్స్ ఫినిష్ చెయ్యి. షేమ్ ఆన్ యు మ్యాన్. సిగరెట్ తాగితే అసలు పిల్లలు పుట్టరు తెలుసా? నాకు ముగ్గురున్నారు తెలుసా? అయితే ఇంకా పుట్టలే. ఎలా? హలో సిద్ధు, నీకు ఫుడ్ పంపించాను. ఏంటి చెత్త? ఏమిట్రా ఇది? భక్తి టీవీ ఛానల్లో వస్తుంది దీనిలో. థూ. ఏం జరుగుతుంది? ఏమీ జరగట్లేదు డాక్టర్. ఇంటర్నెట్ డేటా అంతా అలా పడుంది. ఐ కెన్ సీ దట్. గుడ్. అమ్మయ్యా. బట్ గుడ్ ఈస్ నాట్ గుడ్ ఎనఫ్. ఇంకో 4 వీక్స్ ఎక్స్టెండ్ చేద్దామా? చెయ్యాలి కదమ్మా. అంటే నేను నువ్వేం చేయకూడదు. నో సిగ్గుందారా? తాగరా. ఆల్కహాలిక్. చెక్. 6 వీక్స్ ఆగరా, దాని తర్వాత చూపిస్తాను నేను. ఇది తినండి, నల్లి ఒక్క ఎంత బాగుందో. అబ్బాయిలకి అమ్మాయిలకి డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఒక బ్రేకప్ తర్వాత అబ్బాయిలేమో డిప్రెస్ అవుతారు, అమ్మాయిలేమో ఇంకా హాట్ అవుతారు. ఇక్కడ మీరు నవ్వాలి యాక్చువల్లీ. స్టోరీ చెప్పుకుంటున్నట్టు. జోక్ అర్థమైందా? అంటే బ్రేకప్ తర్వాత అమ్మాయి ఇంకెవడనో ఎత్తుక్కొని యా ఎనీవే థ్యాంక్ యూ. దట్ వాజ్ మై సెట్. థ్యాంక్ యూ. అసలు ఏమైందిరా నీకు? జోక్ చెప్పే ముందు కూడా జోక్ చెప్తున్నా అని చెప్పుకోవాల్సి వస్తుంది. కాదు, బ్రేకప్ అయినప్పుడు కూడా నువ్వు ఇట్లా లేవు కదరా. బ్రేకప్ ఇస్ పర్సనల్ రా, కానీ ఇది అలా కాదురా. తను నన్ను ప్రేమించదు, పెళ్లి చేసుకోదు, నా లైఫ్లో ఉండదని తెలిసినా కూడా ఇదంతా నేను ఎందుకు చేస్తున్నాను రా? ఆమెకి చెప్పుకోలేక, నాకు నచ్చినట్టు నేనుండలేక, తనని వదులుకోలేక. ఆపే. నీకు కావాల్సింది అడ్వైస్ కాదు, బడ్వైస్. బ్రో ఏ వద్దురా, డాక్టర్ మందు సిగరెట్ వద్దన్నాడు. అయితే ఏంది అయితే రేయ్, నిన్ను నీలా ఉండనివ్వంది ఏది నీకు వద్దురా. అది డాక్టర్ అయినా సరే, అన్విత అయినా సరే. బీ యోర్ సెల్ఫ్, బీ అ మ్యాన్. తీసుకురా బ్రో, 2 beers తీసుకో. మ్యామ్, మీ అపాయింట్మెంట్కి టైం అవుతుంది. యా ఐ నో. కెన్ యూ గివ్ మీ 15 minutes ప్లీజ్? ఓకే. థ్యాంక్ యూ. మ్యామ్, సారీ, ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. ఐ టోట్లీ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్. థ్యాంక్ యూ. ఆంటీ సిద్ధు రాత్రి లేటుగా వచ్చినట్టున్నాడమ్మా, పైన పడుకున్నాడు ఇంకా.
సిద్ధు సిద్ధు అడుగుతా. తాగావా? లేదు, పొద్దున్న నుంచి అసలు తాగలేదు. అది రాత్రి ఏదో కొంచెం. సిద్ధు, డాక్టర్ ఏం చెప్పారు? డాక్టర్ది ఏముందిలే, ఆడు బిల్లు కోసం 1,00,000 చెప్తాడు ఆడు. ఈ పాటికి నువ్వు హాస్పిటల్లో ఉండాల్సింది. అది వదిలేసి ఇలా తాగి. అవును, తాగాను. అయితే ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు చూసినా నీకు స్పర్మ్ కావాలి, నువ్వు తల్లి కావాలి, ఇవే తప్ప మనుషుల ఫీలింగ్స్తో సంబంధం ఉండదా నీకు? ప్రేమ అంటే ఏంటో అసలు తెలుసా నీకు? తెలీదు, తెలుసుకోను కూడా. నాకు ఫీలింగ్స్ లేవు, రావు. ముందు నుంచి నీకు అదే చెప్తున్నాను. నీకే అర్థమైనట్టు లేదు. నువ్వు హ్యాపీగా ఉన్న మీ అమ్మ నాన్నను చూసి పెరిగావు కాబట్టి నీకు ప్రేమ పెళ్ళి ఒక స్వీట్ డ్రీమ్. కానీ నాకు 4 ఏళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న మా అమ్మ నాన్నని నా 6 ఏళ్ల వయసులో విడిపోవడం చూసా. ప్రేమనే పేరుతో ఒకరికొకరు నరకం చూపించుకున్నారు. నాన్నను వదిలేసి సఫర్ అవుతున్న అమ్మతో పెరిగా. అందుకే నాకు పెళ్లి ప్రేమ అంటే ఒక పీడకల. నీకు ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న ఇల్లు. నాకు మా అమ్మ మాత్రమే. ఇప్పుడు అమ్మ కూడా లేదు. నేను అమ్మ అవ్వడానికి, అనాథగా మిగిలిపోవడానికి మధ్యలో ఉన్నా. జనరల్గా నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను. కానీ ఇది నా ఒక్కదాని వల్ల అయ్యేది కాదు. ఐ నీడ్ అ డోనర్. నేను ఇలా తల్లవ్వడం నీకు సిల్లీగా ఉండొచ్చు, కానీ నేను నమ్మే తోడు ఇదే. ఈ 6 వారాలు ఎప్పుడైపోతాయా అని నీకన్నా ఎక్కువ తొందర నాకుంది. ఇదంతా నీకెందుకు చెప్తున్నానో తెలుసా? ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు ఇష్టంతోనే చేస్తున్నావని నేను అనుకున్నాను కాబట్టి. కానీ నాకు ఇలా అయితే వద్దు సిద్ధు. హలో డాక్టర్. హాయ్ మా, రీసెంట్ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి. వీఆర్ గుడ్ టు గో. రేపు మార్నింగ్ క్లినిక్ వచ్చేయండి. షూర్ డాక్టర్, థ్యాంక్ యూ. సిద్ధు, హే అన్విత. డాక్టర్ ఇప్పుడే ఫోన్ చేసి రిపోర్ట్స్ ఓకే అన్నారు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. రేపు 11 o'clockకే ఫైనల్ ప్రొసీజర్. సిద్ధు, నీ కాంట్రాక్ట్ ప్రకారం రేపే మనం ఆఖరిసారిగా కలుసుకుంటాం. అయితే ఓకే, లిసన్, నేను ఉంటాలే షార్ప్ 11కి. థ్యాంక్ యూ సిద్ధు. దిస్ మీన్స్ అ లాట్ టు మీ. యాక్చువల్లీ థ్యాంక్ యూ చాలా చిన్న వర్డ్ నువ్వు చేసిన హెల్ప్కి. హెల్ప్ అనుకొని ఉంటే ఇది నేను చేయలేకపోయాను అన్విత. ఒక చిన్న రిక్వెస్ట్. షూర్ సిద్ధు, చెప్పు. రేపు నీకు పాపో బాబో పుట్టిన తర్వాత వాళ్ళు మా నాన్న ఎవరని అడిగితే ఎవ్వరికి తెలియని ఒక స్పర్మ్ డోనర్ అని కాకుండా వాళ్ళ అమ్మని ప్రేమించిన మనిషి అని చెప్పు. టేక్ కేర్.